పూర్తిగా ఒక 250 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంత ఇంత ఇలా ఉంటది. అది నేను ఒకే సిట్టింగ్‌లో కూర్చొని చదవటం అలా ఉంది ఆ స్క్రిప్ట్. ఈ 3 బీహెచ్‌కే స్క్రిప్ట్. ఎందుకంటే నేను స్క్రిప్ట్ లోపలికెళ్ళిపోయాను. మా నాన్న నా కళ్ళ ముందు ఉన్నారు. నేను నా లైఫ్‌లో చూసిన లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమాలో ఉంది. మా అమ్మ నా కంటి ముందు వచ్చి ఎళ్లారు. మై సిస్టర్ నాకు అక్క ఉంది రియల్ లైఫ్‌లో. ఈ సినిమాలో నాకు చెల్లి ఉంది. సో, ఆ రిలేషన్‌షిప్ నాకు బాగా టచ్ అయింది. అండ్ ఓవరాల్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐ వాస్ గెట్టింగ్ అ వెరీ వార్మ్ హగ్. అండ్ అలాంటి ఒక ఫిల్మ్ ఈ ఈ సినిమా. సో, 'శ్రీ గణేష్' చాలా మొండితనం ఉంది. యాస్ ఎ డైరెక్టర్ ఎవ్వరి మాట వినడు. శరత్ కుమార్ గారు లాంటి ఒక మనిషి కూడా ఇతన్ని ఏ విషయంలో కన్విన్స్ చేయలేకపోయారు. చాలా ట్రై చేశారు పాపం ఆయన. కానీ ఆ సైజ్‌లో ఉన్న ఒక వ్యక్తికి నో అని చెప్పడం ఇతనికి ఎలా వచ్చిందంటే నాకు తెలీదు. చాలా స్వీట్‌గా లేదు సార్, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి. చాలు ఎళ్లి యాక్ట్ చేయండి అలా మాట్లాడతాడు. ఆయన ఓకే అని చెప్పి వెళ్ళిపోతారాయన. సో, ఇదంతా మేము డైరెక్ట్‌గా చూసిన అన్ని గుర్తింపులున్నాయి మాకు. గుర్తున్నాయి మాకు. ఆహ్, శ్రీ శ్రీ థాంక్ యూ ఫర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ గట్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్‌లో మేము ఈ సినిమా కళా తపస్వి కె. విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పాం. అది మీరు సినిమా చూస్తే మీకు ఎందుకని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్‌ని అంత బ్రహ్మాండమైన రైటింగ్‌తో అందరికీ అర్థమయ్యేలా, అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేయటం చాలా రైటర్స్‌కి చాలా డిఫికల్ట్ అయిన ఒక ఛాలెంజ్. అది శ్రీ గణేష్ ఈ సినిమాలో చేశాడు. సో, ఐ యామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ కె. విశ్వనాథ్ గారు అండ్ ఐ నో యూ ఆర్ ఆల్సో ఇన్ మెనీ వేస్. సో, మళ్ళీ స్టేజ్ మీద ఆయనకొక థాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు చేసిన రిస్క్‌లు గాని, మీరు జనాలకి నేర్పించిన లైఫ్ గాని, సాహిత్యం గాని, మన లైఫ్ స్టైల్, మన కల్చర్ గాని, అది మీరు చూపించకపోతే ఈరోజు మన సినిమా ఉండేదా? లేకపోతే నాలాంటి ఆర్టిస్టులు సినిమాలో ఉంటామో నాకు తెలీదు. సో, నా డ్రీమ్ ఇన్ లైఫ్ ఇస్ మై బిగ్గెస్ట్ గ్రీవెన్స్. నేను తెలుగు సినిమాలో బిజీ హీరోగా ఉన్నప్పుడు నాకు కె. విశ్వనాథ్ గారు లేరు, జంజాల గారు లేరు, బాపు గారు లేరు. స్క్రిప్ట్‌ని నమ్మి ఒక ఒక కళాకారుడికి ఒక పాత్ర ఇవ్వటం, ఒక ఆల్టర్ ఈగో చూపించడం, అలాంటి సినిమా నేను చూడలేదు. సో, వి ఆల్ మిస్ థాట్ వెరీ మచ్. అండ్ ఐయామ్ సో గ్లాడ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ దేర్ టు గివ్ ఆడియన్స్ రియల్ ఫిల్మ్స్ అబౌట్ రియల్ పీపుల్. అండ్ ఇంకో విషయం చెప్తాను. ఈ సెట్‌లో గానీ, ఈ ఫంక్షన్‌లో గానీ శ్రీ, 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 శ్రీ అని వినిపిస్తుంది గదా! మాకందరూ తెలుగులో వి సే శ్రీశ్రీ. హి ఈస్ ద గ్రేటెస్ట్ రైటర్. సో, మాకు శ్రీశ్రీ అంటే అది ఇట్స్ ఎన్ ఎమోషన్. అండ్ ఐ హోప్ యూ విల్ రీడ్ శ్రీశ్రీ. ట్రాన్స్‌లేషన్ ఇస్ అవైలబుల్. ఆల్ స్టూడెంట్స్ షుడ్ రీడ్ శ్రీశ్రీ. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ చదవండి. సో, యూ విల్ నో హౌ పీపుల్ లివ్డ్ బిఫోర్ యూ. ఎందుకంటే లైఫ్ మనకు ఫస్ట్ టైమ్ జరగట్లేదు. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చాలా మందికి మనకంటే గొప్పోళ్ళకి జరిగిన లైఫే మనం ఇప్పుడు హిస్టరీ రిపీట్స్ ఇట్‌సెల్ఫ్ అన్నట్టు గడుపుతున్నాం. సో, ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ లిటరేచర్, అవర్ పోయట్రీ, అవర్ క్లాసికల్ ఆర్ట్స్. అండ్ ఐ హోప్ శ్రీ దట్ యూ విల్ take this tradition forward and give our Telugu audience more films like this. Because ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అనేది వరల్డ్‌లో ఎక్కడ లేదు. అండ్ మేము లాస్ట్ 3 డేస్ నుంచి వి ఆర్ ట్రావెలింగ్ తమిళనాడు అంతా వి వెంట్. అక్కడ డే 2 70%, 80% ఆడియన్స్ వాస్ ఫ్యామిలీస్. అండ్ 'సిద్ధార్థ' సినిమాకి జనరల్‌గా అమ్మాయిలు గానీ, ఫ్యామిలీస్ గానీ, లేడీస్ గానీ వచ్చి బ్లెస్ చేయడం కొత్తదేం కాదు. ఐయామ్ వెరీ బ్లెస్డ్ దట్ వే. బట్ ఈ సినిమాకి డే 2 నుంచి మాకు ఫ్యామిలీ ఆడియన్సెస్ రావటం, అది రియల్లీ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఈరోజు, రేపు, ఎల్లుండి మేము తెలంగాణ, ఏపీలో థియేటర్ విజిట్స్ చేస్తున్నాం. అండ్ ఐ విల్ సెండ్ యూ ద విజువల్స్ ఆఫ్ థాట్ ఆల్సో. మీరే చూస్తారు. ప్రతి సినిమాకి థియేటర్ విజిట్స్ చేయలేం. సినిమా బాగా ఆడుతుంది, హిట్ సినిమాకే థియేటర్ విజిట్స్ జరుగుతాయి. ఎందుకో మీ అందరికి కూడా తెలుసు. సో, ఈరోజు, రేపు నేను రాజమండ్రి గానీ, వైజాగ్ గానీ, ఇక్కడ హైదరాబాద్ గానీ, మన ఖమ్మం, నిజామాబాద్ గానీ ఎళ్ళే చోట్లన్నీ అన్ని విజువల్స్‌లో ఫ్యామిలీస్ ఉంటాయి. అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అలాంటిది ఒక ఫస్ట్ వీకెండ్ తర్వాత ఒక క్రౌడ్ చూడటం ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మైత్రి రిలీజెస్, స్పెసిఫిక్‌లీ శశి గారికి చాలా చాలా థాంక్స్. ఎందుకంటే నా ప్రొడ్యూసర్ తమిళ్‌లో ప్రామిస్ చేసిందే ఇక్కడ శశి గారు నాకు తెలుగులో ప్రామిస్ చేశారు. విచ్ ఇస్ దట్ ఈ సినిమా లాంగ్ రన్ సినిమా. థియేటర్‌లో నేను హోల్డ్ చేస్తాను. ఆడియన్స్ మెల్లమెల్లగా థియేటర్‌కొస్తారు. ఎందుకంటే ఆహ్, అందరికి తెలుసు కదా! ఈరోజు ఒక ఫ్యామిలీని తీసుకొని థియేటర్‌కెళ్ళి కూర్చొని ఆ సినిమాని బ్లెస్ చేయటం అనేది ఒక చాలా పెద్ద విషయం అయిపోయింది. బికాజ్ పీపుల్ హ్యావ్ చాయిస్. ఒకప్పుడు సినిమా మాత్రమే ఉండేది. ఇప్పుడు వి హావ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ చాయిసెస్. అందులో మా సినిమాని చూస్ చేసి మీ ఫ్యామిలీని తీసుకొని వస్తున్నారంటే రియల్లీ థాంక్స్ అండి. అండ్ థాంక్స్ టు మైత్రి ఫర్ టేకింగ్ ఇట్ టు ద ఫ్యామిలీస్ అండ్ ఫర్ హోల్డింగ్ ద ఫిల్మ్ ఫర్ ద నెక్స్ట్ 2 వీక్స్. అండ్ అరుణ్ చెప్పినట్టు ఇది థాంక్స్ మీటే.
దీని తర్వాత సక్సెస్ మీట్ ఒకటి ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. 2 వీక్స్ తర్వాత మేము ప్రాపర్‌గా అందరు లవ్‌తో, ఆదరణతో మళ్ళీ మీ ముందుకు వస్తామని నాకు నమ్మకం ఉంది. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్‌కి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా శరత్ కుమార్ గారు, దేవయాని గారు చేయకపోయి ఉండుంటే ఇంత అందంగా వచ్చేది కాదనేది నా ఫీలింగ్. సో ఈ వాసుదేవన్, శాంతి క్యారెక్టర్స్‌లో ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రిని వాళ్ళు మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ దేవయాని గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఆసమ్ సపోర్ట్ టు మీ. And my 40th film, I could not have asked for a bigger gift from anybody than what Sharath Garu and you gave me. So Sharath Kumar Garu Ivala, he's not at this event, but he is the pillar of this family. Thank you, Sharath sir, for loving me like your own son and taking care of all of us. In fact, ఈ టూర్ అంతా మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ నుంచి దిగంగానే బండి ఎక్కటం, వేరే చోట భోంచేయటం, హోటల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవటం. He took care of all of us like it was his family. And it was unbelievable. And as this ఆయన కొంచెం he's a giant of a man, and ఆయన షేడ్లో మేమందరూ we were taken care of అని I'm very grateful. So thank you Sharath sir for everything you've done for this film. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ మీతా రఘునాథ్ who played ఆర్తి, my sister. చాలామంది అంటున్నారు నా చెల్లిని చూసినట్టుంది, మా ఇంట్లో ఇదే జరిగింది. పోస్ట్ మ్యారేజ్, డివోర్స్ అనే మాటలు ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్గా వస్తున్నప్పుడు అలాంటి ఒక టైం పీరియడ్లో దానికి ఒక మంచి సొల్యూషన్, ఒక పాజిటివ్ మోటివేషన్, ఒక విషయం చెప్తున్నట్టు ఆ క్యారెక్టర్ని మిగతా ప్రాణం పోసినట్టు ఐ హవ్ నాట్ సీన్ రీసెంట్లీ. నాకు చాలా టచ్ చేసింది. నా డబుల్ పాజిటివ్ చూసినట్టు అప్పటి నుంచి నేను చెప్తున్నాను ఈ సినిమాలో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ తనదే అని. సో కంగ్రాచులేషన్స్ టు హర్, షీఈ్ నాట్ హియర్ టుడే. ఈ సినిమాస్ లైవ్ వైర్ ప్రభు అనే వ్యక్తి లైఫ్లో వచ్చే ఒక బ్లెస్సింగ్. అలాంటి అమ్మాయి ప్రతి కుర్రోడు లైఫ్లో రావాలి అన్నట్టు ఒక క్యారెక్టర్, ఈ ఐషు క్యారెక్టర్ ప్లేడ్ బై చైత్ర జే ఆచార్. తను వచ్చే 4 సీన్స్లోనే అందరి దగ్గర రివ్యూస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని మార్క్ తీసుకుంది. నాకు మురుగస్వామి వినాయకుడు కథే గుర్తొచ్చింది. నేను స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఎండ్లో 45 దాకా ఈ గెటప్ వేసుకుని సంవత్సరం మొత్తం అన్ని కష్టపడి చేస్తే తను ఇక్కడే వినాయకుడులా పక్కనే నుంచుని 3 సీన్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇంకా వచ్చేటప్పుడు ఆల్రెడీ స్టేజ్ అంతా తీసేసి వెళ్ళిపోయారు, అందరూ ఆ లెవెల్లో ఉంది. బట్ థ్యాంక్ యూ చైత్ర ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. యూ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా రైట్ నౌ అండ్ యువర్ చాయిసెస్ ఆర్ అమేజింగ్. ఇలాంటి ఒక సినిమా చూస్ చేసుకోవటం, ఇంకో హీరోయిన్ ఉందని తెలిసి 4-5 సీన్సే ఉన్నాయని తెలిసి ఈ సినిమా నేను చేస్తాను, నాకు కావాలని వచ్చి చేసింది ఈ సినిమా. అందులో తమిళ్ ఓన్ డబ్బింగ్, తెలుగు ఓన్ డబ్బింగ్, తను కన్నడ అమ్మాయి కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అచీవ్మెంట్. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ చైత్ర అండ్ కీప్ రాకింగ్ యాజ్ ఆల్వేస్. ఈ సినిమా ఇమోషనల్ బీట్స్ ఎన్ని రైటింగ్లో ఉన్నాయో అన్ని ఇమోషనల్ బీట్స్ మ్యూజిక్ కంపోజింగ్లో ఉన్నాయి. అండ్ దిస్ ఫిల్మ్ నీడెడ్ అ ప్రాడిజీ టు కమ్ ఇన్ టు ద ఫిల్మ్. బాంబే జయశ్రీ గారు అబ్బాయి అమృత్ రామ్నాథ్. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ జస్ట్ లైక్ నా 40th ఫిల్మ్లో దేవయాని గారు, శరత్ గారు వచ్చారు, సేమ్ వే నా 40th ఫిల్మ్లో అమృత్ రామ్నాథ్ తమిళ్ తెలుగులో లాంచ్ అయ్యాడనేది నా అదృష్టం. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్ విత్ మీ. ఈ సినిమా ఆల్బమ్ కానీ సాంగ్స్ కానీ మీరు లైఫ్ టైం ఒక మైల్ స్టోన్ ఆల్బమ్గా నిలిచిపోతుంది. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ దాట్. మన ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ కావాలి అండ్ ఐ హ్యావ్ నో డౌట్ దట్ అమృత్ రామ్నాథ్ ఒక కొత్త సౌండ్ని, ఒక కొత్త మ్యూజిక్ని మీ అందరికీ ఎవ్రీ ఫిల్మ్లో ఇస్తాడు. కీప్ ఆన్ రాకింగ్ అమృత్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దేవా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా. ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ అతనిలో ఉన్న కోపం నాకు చాలా ఇష్టం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, తెలుగులో హిప్ హాప్ వినట్లేదు సార్ అంటాడు. ఎందుకు ఇలా అంటే అలాగే ఉంటుంది రా, మాకు కూడా అంత ఈజీగా ఏం రాలేదు, ప్రతి దానికి ఒక ఆపోజిషన్ ఉంటుంది, నీ వల్ల కాదు అని చెప్తారు, నువ్వే మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అని రాశాడు. యూ హ్యావ్ లాంగ్ వే టు గో అండ్ కీప్ ఆన్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఈ సినిమాలో ప్రభు, నేను ఈ సినిమాలో ప్రభు. వీ ఆల్ హ్యావ్ దట్ కామనాలిటీ. కింద పడిపోయినా మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ అప్, దులిపేసి ముందుకు వెళ్తూనే ఉండాలి. దట్స్ ఆల్ దెర్ ఇస్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ యువర్ ఫిలాసఫీ ఇన్ ర్యాప్. ఈ సినిమాని ఒక ఫ్యామిలీ ఫిల్మ్గా చూస్తున్న నా తెలుగు ప్రేక్షకులు, నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం మీరే చేశారు. ఇలాంటి సినిమాలు మీకు కావాలంటే మీరే దాన్ని హిట్ చేసి మీరే మీ స్టాంప్ దాని మీద పెడతారు. ఐ హ్యావ్ నో డౌట్ దట్ 3BHK విల్ రిసీవ్ అ లాట్ ఆఫ్ యువర్ లవ్. ఈ 3 డేస్లో మీరు నాకు పంపించిన మెసేజెస్, నేను థియేటర్లో రేపు ఎక్స్పీరియన్స్ చేయబోయే ఎమోషన్స్, ఇవన్నీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను మొత్తం మీరే చేశారు. ఈ ఒక్క ప్రేక్షకుల ముందే చెప్తాను, ఎందుకంటే మొట్టమొదటిసారి నన్ను ఒక హీరో చేసింది మీరే.
మన ఇంటి అబ్బాయి, మన సిద్ధు అని మీరే నన్ను సెలబ్రేట్ చేశారు. సో, నేను చాలా కాలం నుంచి సిద్ధు యొక్క ఫ్యామిలీ ఫిల్మ్‌తో మీ ముందుకొస్తానని ప్రామిస్ చేశాను. ఇది ఆ ఫ్యామిలీ ఫిల్మ్. ఇంతకంటే ఒక ఫ్యామిలీ ఫిల్మ్ నాకు తీయటం రాదు. నేను చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని చేశాను. అండ్ అందులో నాకు మళ్ళీ నా లైఫ్ స్టేజెస్ రీలివ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ శాంతి టాకీస్, శ్రీ గణేష్, ఈ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్‌కి నా లైఫ్ లాంగ్ థాంక్స్. ఇది నా 40th ఫిల్మ్ అండ్ ఐ రియల్లీ హోప్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ ఇట్ గివ్స్ మీ మోర్ అండ్ మోర్ మోటివేషన్ టు ఫైండ్ గుడ్ స్టోరీస్ అండ్ టు టెల్ స్టోరీస్ అబౌట్ ద రియల్ పీపుల్. నేను లైఫ్‌లో చూసిన వాళ్ళ గురించి సినిమాలు తీయటం. అండ్ టు నాట్ ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ బట్ టు లవ్ ఇట్ అండ్ షో ఇట్ విత్ డిగ్నిటీ అండ్ గ్రేస్. అండ్ ఈ సినిమా మీ అందరిలో మీ పేరెంట్స్‌ని లవ్ చేసే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. దానికంటే ప్యూర్ ఎమోషన్ ప్రపంచంలో లేదు. సో, అమ్మ నాన్న